ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రాములోని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఈ ఆలయంలో 2 సార్లు కళ్యాణ మహోత్సవాలు జరిపించడం విశేషం. ఈ దేవాలయానికి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. రామతీర్థం ఆలయం నుంచి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రామతీర్థంలో ఉన్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు రామతీర్థంలో ఉదయం వేకువజాము నుంచే భక్తులైతే దండిగా వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటే పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు సీతారాములను దర్శించుకునేందుకు భక్తులైతే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఏటా కూడా ఈ ఆలయంలో 2 సార్లు శ్రీరామనవమి వేడుకలు అయితే జరుగుతున్నాయి. భీష్మ ఏకాదశి రోజున ఇక్కడ కళ్యాణం రాత్రి జరుగుతుంది. అలాగే ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని పగలు కళ్యాణం జరుగుతుండటం ఇక్కడ విశేషం. మరోవైపు ఇక్కడ భక్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈరోజు కూడా అభిజిత్ లగ్నం 10:30కి ఈ క్రతువు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆలయ ఏదైతే అర్చకులు ఉన్నారో పూర్తి స్థాయిలో ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం జరిపించేందుకు అయితే ఏర్పాట్లు అయితే జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తులు రామచంద్రుని దర్శించేందుకు అయితే పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుతున్నారు. తమ మొక్కులు చెల్లించేందుకు పూర్తి స్థాయిలో భక్తులైతే దండిగా వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏదైతే రామచంద్ర వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి అయితే ఇక్కడ అంతా సర్వం సిద్ధం చేశారు. మనం చూస్తున్నాము కళ్యాణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సామగ్రి అయితే ఉంది. మరోవైపు పట్టు వస్త్రాలు అమ్మవారికి శ్రీరాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అయితే స్వామివారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఈ క్రతువు ఉందో ఈ క్రతువుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు కొంతమంది అర్చకులు అయితే ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబు, అసలు ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి? అసలు రామతీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రామస్వామి దేవస్థానం రామతీర్థంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు 1,00,000 కుంకుమార్చన, తులసిదళార్చన, శ్రీమద్ రామాయణ పారాయణలు, సుందరకాండ పారాయణలు, దివ్య ప్రబంధ సేవాకాలము, యాగశాలలో శ్రీమద్ రామాయణ అంతర్గత సుందరకాండ, గాయత్రామాయణ ఆదిత్యోదయ హవనాలు నిన్నటి వరకు జరిగాయి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఉదయాన్నే ఆలయం 3 గంటలకు తెరిచి అర్చనా కార్యక్రమం అయిన తర్వాత బాలభోగ నివేదన, స్వామివారికి సేవాకాలము, మంగళాశాసనం అయిన తర్వాత స్వామివారికి ధాన్యాదివాసం జరిగినది. అయిన తర్వాత స్వామివారిని తోడ్కొని వెళ్ళి కళ్యాణ మండపం మీద విచక్షణ ఆరాధన పుణ్యావచన కార్యక్రమం జరిగి అష్టస్నపన కలశ స్నపన తిరుమంజనం జరుగుతోంది. అయిన తర్వాత స్వామివారికి అలంకారము అయిన తర్వాత మాంగళ్య ధారణ, ద్వితీయ యజ్ఞోపవీతము, తలంబరాల కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాబు, ఏటా కూడా ఇక్కడ సంవత్సరంలో 2 సార్లు ఇక్కడ కళ్యాణం జరుగుతాడంట. దానికి ఏంటిది బాబు చరిత్ర? ఆలయ ప్రతిష్ట కార్యక్రమం భీష్మ ఏకాదశి నాడు జరిగినది. వార్షిక కళ్యాణం 5 రోజులు కార్యక్రమం జరుగుతుంది. భీష్మ ఏకాదశి నాడు కళ్యాణం జరిగిన తర్వాత పౌర్ణమి నాడు చక్రవారి ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతుంది. ఏ దేవాలయంలో కూడా రామతీర్థంలో 2 సార్లు శ్రీరామనవమి కాకుండా భీష్మేకాదశి నాడు కూడా 2 సార్లు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పూర్వం నుంచి 16వ శతాబ్దం నుంచి కూడా భీష్మేకాదశి నాడు శ్రీరామనవమి నాడు 2 సార్లు కళ్యాణం జరుగుతుంది ఇక్కడ స్వామికి. మొత్తం మీద ఇప్పటికే ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అయితే పూర్తి స్థాయిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే మరోవైపు పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అర్చకులు ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు 10:30కి జరగబోయే ఏదైతే ఈ కళ్యాణ క్రతువు ఉందో అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనతో పాటు అర్చకులు ఉన్నారు. అసలు భీష్మ ఏకాదశి రోజు అలాగే శ్రీరామనవమి రోజు ఏటా 2 సార్లు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అసలు దీనికి గల చరిత్ర ఏంటంటే, శ్రీ రామతీర్థంలో శ్రీ రామచంద్ర స్వామి వారు ఇక్కడ ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో పాండవులు పూజించుకునేవారు. భీష్మ ఏకాదశి రాత్రి జరుగుతుంది కళ్యాణం, స్వామివారి కళ్యాణం, 3 వాహనాల సేవ, ఎదురు సన్నాహ మహోత్సవం కార్యక్రమం. ఈ శ్రీరామనవమి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో శ్రీరామనవమి అభిజిత్ లగ్నం నందు అంటే తెలంగాణలో
భద్రాచలంలో ఏ విధంగా అయితే కళ్యాణ మహోత్సవం జరుగుతుందో ఆ విధంగా మన రామతీర్థంలో మరొక అయోధ్య అయినటువంటి మరొక భద్రాద్రి అయినటువంటి మన రామతీర్థంలో అభిజిత్ లగ్నం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతోని కళ్యాణ మహోత్సవం వైకాల సాగమొక్తంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటారు. స్వామివారితో ముత్యాల తలంబ్రాలు, గోటితో ఒలిచిన తలంబ్రాలు, శ్రీరామ లిఖించినటువంటి తలంబరాలు కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి కూడా ముత్యాల తలంబరాలు కూడా అందజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మీద ఈ ఏదైతే కళ్యాణ మహోత్సవ క్రతువుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే జరిపారు. మరోవైపు ఇప్పటికే పూసపాటి అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకి స్వామివారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ కళ్యాణాన్ని సీతారాముల వారి కళ్యాణం చూసేందుకైతే ఇటు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ప్రతి ఏటా కూడా ఇక్కడ 2 సార్లు ఈ కళ్యాణం స్వామివారి కళ్యాణం జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద రెండో భద్రాద్రి పేరొందినటువంటి ఈ శ్రీ రామతీర్థంలో ఈ శ్రీరాముల వారి కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా.